హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగా కోడలు ఉపాసన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తమ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోను పంచుకున్న ఉపాసన, ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీపావళి వేడుకలతో పాటు ఉపాసనకి సీమంతం కూడా చేసినట్లుగా ఈ వీడియోలో మనకు కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా హాజరయ్యారు. ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్, నెటిజన్లు రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే మరో కొత్త మెంబర్ వస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి మనకు తెలిసిందే. వీరికి 2023 జూన్లో పండంటి పాప పుట్టగా ఆమెకు క్లింకారా అని నామకరణం చేశారు. అయితే తాజాగా ఉపాసన మరోసారి గర్భం దాల్చినట్లు తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోకి ఈసారి సింబా వస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తనకు ఈసారి మనవడు పుట్టాలని ఉందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒక కార్యక్రమంలో తన మనసులోని కోరిక బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈసారి చరణ్, ఉపాసన దంపతులకు ఖచ్చితంగా అబ్బాయే పుడతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతోందట. ఈ విషయాన్ని మెగా కుటుంబం సన్నిహితులు చెబుతున్నారు. దివాళీ సందర్భంగా ఉపాసన తన పోస్ట్లో అన్ని డబుల్ అంటూ హింటిచ్చినప్పటికీ అది కేవలం దీపావళి పండుగ మరియు తన సీమంతం ఒకటేసారి చేసుకోవడంతో అలా డబుల్ అని పోస్ట్ చేసిందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం మేరకు ఆ డబుల్ వేరని, ఆమెకు ఈసారి కవలలు పుట్టబోతున్నారని అంటున్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు డబుల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే గనుక నిజమైతే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇది డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా తన లెగసీ కొనసాగించేందుకు ఒక్క మనవడు కావాలి అని చిరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు తన కోడలు కవలలకు జన్మనిస్తే చిరుకి అది ఖచ్చితంగా డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఇక ఆ కవలలు ఇద్దరు మగపిల్లలు అయితే ఇక మెగా ఫ్యామిలీ లెగసీకి ఎటువంటి డోకా ఉండదు. ఇక గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండో సంతానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. అప్పట్లో విమర్శలను, ఒత్తిడిని నేను పట్టించుకోలేదు. అయితే రెండో బిడ్డ విషయంలో అలాంటి పొరపాటు చేయాలని అనుకోవడం లేదు. మా డాక్టర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడే రెండోసారి బిడ్డకు జన్మనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. ఉపాసన చేసిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆలస్యంగా తల్లి కావాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకున్న ఉపాసన రెండో బిడ్డను త్వరగానే కనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంపై మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో ఉపాసన గర్భం దాల్చినట్లు, అది కూడా డబుల్ హింట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.